హలో అండి. అందరికీ హాయ్. గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? వెల్కమ్ టు అవర్ ఛానల్ అంజలి రామావత్. ముందుగా ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి కూడా హ్యాపీ మదర్స్ డే అండి. ప్రపంచంలో ఎలాంటి ప్రేమతో కూడా పోల్చలేనిది అమ్మ ప్రేమ ఒకటే కదా. మనకు బాధ వస్తే ముందుగా ఏడ్చేది అమ్మే కదా. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఈ రోజు మీ అమ్మకి ఐ లవ్ యూ అమ్మ అని చెప్పండి. మీ అమ్మని ఎప్పుడు ప్రేమగా చూసుకోండి. ఈ వీడియోలో నా మార్నింగ్ నుంచి నైట్ వరకు డే రొటీన్ మీకు చూపిస్తాను. మా ఊర్లో అయితే ఫుల్ గా వర్షం పడింది మార్నింగ్ పూట. ఒక హాఫ్ అన్ అవర్ పడింది అనమాట. నేనేమో వంటగదిలో చూసుకోలేదు, మర్చిపోయాను. వంటగదిలో కారిద్ది కదా, అక్కడ ఏమైనా గిన్నె పెట్టడం మర్చిపోయాను. కొంచెం తడిచింది, ఆ తర్వాత గుర్తొచ్చి పెట్టాను అనమాట. ఈ వర్షానికి కోళ్ళన్నీ తడవకుండా పంచలోకి వచ్చి కూర్చున్నాయి అనమాట. మార్నింగ్ వర్షంలో నేను వీడియో కంటిన్యూ చేయలేకపోయాను. వంట కూడా చేసేసాను, తినేసాము కూడా. వర్షం తగ్గిపోయిన తర్వాత ఆఫ్టర్నూన్ 12 నుంచి నేను చేసుకున్న పనులన్నీ ఈ వీడియోలో చూపిస్తున్నాను. వర్షంలోనే మంచం తడుస్తుంది, కాకపోతే ఆ మంచం చాలా బరువు ఉంటుంది అనమాట. నా వల్ల కాదు అది ఎత్తడానికి, మా వారికి అది సాధ్యమయ్యింది. ఆయనేమో వర్షం పడేటప్పుడు ఇంకా వామి మీద పట్ట సరి చేయాలి కదా, అక్కడికి వెళ్ళిపోయారు. వచ్చిన తర్వాత మంచం తీసుకొచ్చి ఇంట్లో పెట్టారు. ఇంకా మార్నింగ్ అన్నం తినేసిన తర్వాత ఈ ఫ్రిడ్జ్ క్లీన్ చేద్దాం అన్నట్టుగా చూస్తున్నాను. మామూలుగా ఈ ఫ్రిడ్జ్ అయితే నెలన్నర అయిందనమాట క్లీన్ చేసి. అంతా దుమ్ముగా ఉంది. నేను ఎప్పుడైనా కుదిరినప్పుడు నెలలో 2 సార్లైనా చేస్తాను, ఇవన్నీ వాష్ చేస్తాను. కానీ కొంచెం రికవర్ అయిపోయిన తర్వాత ఇంట్లో శుభ్రం చేసే పని పెట్టుకుందాం అన్నట్టుగా చేయలేదన్నమాట. మా ఫ్రిడ్జ్ లో అయితే ఏం ఉండదు అనుకోండి, చిన్న చిన్న వస్తువులే ఉంటాయి. డ్రై ఫ్రూట్స్ లాంటివి, ఎగ్స్, ఇంకా పాలు, ఇంకా అవే ఉంటాయి అనమాట. పెద్దగా ఏమీ ఉండవు. కాకపోతే అందరి ఇళ్లలో ఉంది కదా అన్నట్టుగా మేము కూడా తీసుకున్నాము. స్టార్టింగ్ లో మా పెద్ద పాప పుట్టిన ఇయర్ లోనే తీసుకున్నాం అనమాట. ఇంకా కూరగాయలు పాడవకుండా ఉంటే చాలు, అలాగే ఎగ్స్ లాంటివి పెట్టుకుంటే చాలు అన్నట్టుగా తీసుకున్నాము. క్లీన్ చేసే ముందు అయితే ఫస్ట్ నేను ఇంకా స్విచ్ ఆపడం మర్చిపోయాను, ఆ తర్వాత ఆపాను అనమాట. అలాగే ఒకసారి నేను న్యూస్ చూసాను అనమాట, స్విచ్ ఆపడం మర్చిపోయి అలాగే ఫ్రిడ్జ్ క్లీన్ చేస్తుంటే అది పేలిపోయిందంట. కాబట్టి ఫ్రిడ్జ్ దగ్గర ఏమైనా క్లీనింగ్ ప్రాసెస్ చేయాలంటే ఫస్ట్ స్విచ్ ఆపాలి. ముందుగా నేనైతే అందులో వస్తువులన్నీ తీసేసి బెడ్ మీద పెట్టేశాను. రోజు వాడే ఫ్రిడ్జ్ కదా, కొంచెం క్లీన్ గా లేకపోతే స్మెల్ కూడా వస్తుంది. ఫుడ్ కూడా అందులో ఏమైనా పెట్టినా కూడా త్వరగా పాడైపోతుంది కదా, అందుకని ఈ రోజు అయితే క్లీన్ చేస్తున్నాను. మా ఇంట్లో అయితే ఎక్కువగా వాడే వస్తువుల్లో ఫ్రిడ్జ్ ఒకటి అనమాట. మా ఇంట్లో అయితే చిన్నపిల్లలు ఉన్నారు కదా, ఇంకా వాళ్ళు ఎక్కువగా ఫ్రిడ్జ్ తీస్తా ఉంటారు. నేనైతే ఈ ఫ్రిడ్జ్ కి తాళం లాంటివి ఏమి వేయను. ఇంకా మా పెద్దమ్మాయి అయితే ఫ్రిడ్జ్ లో ఏమేమి తినే ఉన్నాయా అన్నట్టుగా చూస్తా ఉండిద్ది, ప్రతిసారి తీస్తా. అందుకే ఎక్కువగా డస్ట్ లాంటివి ఇంకా స్టెయిన్స్ లాంటివి పడతా ఉంటాయి కదా, అందుకని ఇంకా కొన్ని రోజులకు ఒకసారి క్లీన్ చేస్తా ఉంటే కొంచెం నీట్ గా ఉంటుంది. ఇంటి పని చిన్నదైనా సరే నీట్ గా చేసుకుంటే మనకి కొంచెం పీస్ఫుల్ గా ఉంటుంది కదా. చిన్న గుడిసె ఇంట్లో అయితే కొంచెం డస్ట్ ఎక్కువగానే ఉంటుంది, ఎందుకంటే చుట్టంతా మట్టే కదా. పైన కప్పిచ్చాం కదా, పైన హోల్స్ ఉంటాయి అనమాట చుట్టూ, ఈజీగా డస్ట్ అంతా చేరిపోయిద్ది అనమాట. అందుకని నేను అంతకు ముందు నెలకు 2 సార్లు ఎప్పుడు గుర్తొస్తే అప్పుడు ఫ్రీగా ఉన్నప్పుడల్లా క్లీన్ చేసేదాన్ని. క్లీన్ చేయడానికి అయితే నేను ఎటువంటి కెమికల్స్ లాంటివి అంటే కొన్ని వాడతారు కదా, అవి ఏం వాడట్లేదు. కొంచెం వేడి నీళ్లు పెట్టేసి ఇంకా వాటర్ తోనే క్లీన్ చేశాను అనమాట. మీరైతే ఎన్ని రోజులకు ఒకసారి క్లీన్ చేస్తారో చెప్పండి కమెంట్ లో. చిన్నగా ట్రేలన్నీ తీసుకొచ్చి బయట పెట్టేశాను. మా పిల్లలు లేరు, మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళారనమాట ఆడుకోవడానికని. అంటే మా అమ్మ ఈవినింగ్ నా దగ్గరకు వస్తేను ఇంకా మా అమ్మ వెంట వెళ్ళిపోయారు. లేదంటే ఇవన్నీ తీసి పడేసి ఏదో ఒకటి పగలగొట్టే వాళ్ళే. చిన్నపిల్లల చేతులు ఎప్పుడు ఖాళీగా ఉండవు కదా, ఏదో ఒకటి చేస్తానే ఉంటారు. ఇంకా వాళ్ళు లేరు కదా, కొంచెం ఖాళీగానే ఉన్నాను కదా అన్నట్టుగా ఈ పని అయితే పెట్టుకున్నాను. కండ్లు తోమడానికి స్క్రబ్బర్ అయితే లేదు, అందుకని కొట్టుకెళ్ళి ఇంకో కొత్తదైతే తీసుకొచ్చాను. స్టీల్ స్క్రబ్బర్ తో మొత్తం అంతా కూడా జెల్ వేసి ఇంకా క్లీన్ చేస్తున్నాను అనమాట. మామూలుగా అయితే నేను బయట ఈ ట్రేస్ పెట్టంగానే కోళ్ళని పరిగెత్తుకుంటూ వచ్చినాయి అనమాట. అంటే వాటికి అలవాటు కదా, నేను ఏమైనా అంట్లు తోమడానికి గిన్నెలు పెట్టినప్పుడల్లా వస్తాయి, అంటే వాటికి ఏమైనా దొరుకుతాయేమో తినడానికి అనేసి. మళ్ళీ ఏంటి ఇలా ఉన్నాయి అనుకొని పక్కకి వెళ్ళిపోయినాయి. ఆపరేషన్ అయ్యి నిన్నటి 6వ తారీఖుతో 1 మంత్ కంప్లీట్ అయిపోయింది. ఇంకెప్పటి నుంచి చిన్న చిన్నగా క్లీన్ చేస్తూ ఉండాలి. ఫస్ట్ అయితే ఫ్రిడ్జ్ క్లీన్ చేసిన తర్వాత కొన్ని దుప్పట్లు అయితే ఉన్నాయన్నమాట ఉతికేవి. ఇంకా సర్జరీకి వెళ్లే ముందు రోజే ఉతికాను, తర్వాత ఇంకా ఎప్పటి కుదిరిద్దో అన్నట్టుగా. ఇంకా ఉతక్క దాదాపు నెల అయింది, అంతా డస్ట్ స్మెల్ వస్తున్నాయి. అవి కూడా నెక్స్ట్ డే ఉతుకోవచ్చులే అన్నట్టుగా ఫస్ట్ అయితే ఇది క్లీన్ చేస్తున్నాను. ఒక్కదాన్నే ఉతకలేను, మా వారి హెల్ప్ అయితే తీసుకుంటాను. అన్ని క్లీనింగ్ ప్రాసెస్ ఒకే రోజు పెట్టుకుంటే కష్టంగా ఉంటది కదా, అందుకని రోజుకు ఒకటి పెట్టుకుంటే ఈజీగా అవుతది, తేలిగ్గా ఉంటది కదా. ఇవన్నీ చిన్న చిన్న క్లీనింగ్ ప్రాసెసే గానీ మెయిన్ గా నాకైతే కిచెన్ లో క్లీన్ చేసుకోవాలని ఉంది. కిచెన్ లో బ్యాక్గ్రౌండ్ అయితే అంతా ఆయిల్ స్టెయిన్స్ తో బాగోలేదు కదా చూడడానికి కూడాను.
మట్టి గోడ కాబట్టి దాన్ని కొంచెం ఎర్రమట్టి తీసుకొచ్చి డెకరేట్ చేద్దాం అన్నట్టుగా ఐడియా అయితే వచ్చింది నాకు. వారికి కూడా చెప్పాను ఎర్రమట్టి తీసుకురమ్మని, తీసుకొస్తాను అంటున్నారు, మళ్ళీ వచ్చేటప్పుడేమో మర్చిపోతున్నారు. అంటే మా చేను అటు సైడు ఎర్రమట్టి పుట్టు ఉంటది అనమాట, కొంచెం తీసుకొస్తే సరిపోయింది. మట్టి గోడ కదా, సున్నం లాంటివి ఏమైనా వేసినా మళ్ళీ గోడల మీద మట్టి అంతా పెచ్చులు పెచ్చులుగా ఊడిపోయింది. అందుకని ఎర్ర మట్టితో నీట్ గా అలికేసి దాని మీద కొంచెం ముగ్గుల్లాగా వేసేస్తే బాగుంటది కదా అనేది నా ఐడియా. మరి మట్టి గోడని ఎలా డెకరేట్ చేస్తే బాగుంటుంది అనేది మీకు ఏమైనా ఐడియా తెలిస్తే చెప్పండి. ఒకదాన్నే క్లీన్ చేయలేను కిచెన్ అయితే, మా వారి హెల్ప్ కూడా కావాలి. మా వారేమో ఉదయాన్నే 8ంటికి చేలోకి వెళ్ళిపోతే ఇంకా ఈవినింగ్ 6 దాకా చేలోనే ఉంటున్నారు. ఆయన కుదిరినప్పుడు మాత్రం ఇద్దరం కలిసి క్లీన్ చేసేస్తాం. మా వారైతే గోడల మీద పెయింటింగ్ బాగా వేస్తారనమాట. సో ఆయనతోనే మంచిగా డిజైన్లు వేయించుకోవాలని నేను అలా అనుకుంటున్నాను అనమాట. ఆయన మాత్రం ఇంకా చేలో పనులతో బిజీగా ఉన్నారు. మామూలుగా అయితే ఈ సమ్మర్ లో చేలో పనులేం ఉండవు, పాతలు కూడా అయిపోయినాయి కదా, ఎప్పుడు ఇంకా మే నుంచి ఆగస్ట్ వరకు ఖాళీగానే ఉంటారు. కానీ మా వారైతే ఒక బిగ్గెస్ట్ నిర్ణయం తీసుకున్నారనమాట. సో ఆ పని మీద కొంచెం బిజీగా ఉన్నారు. అది ఏంటి అనేది కూడా నేను చెప్తాను త్వరలోనే. అంతా సవ్యంగా జరిగి మంచిగా ఉంటే గనక మాకు కొన్ని నీడ్స్ అయితే ఉన్నాయి, అవి కూడా తీరిపోతాయి. ఏం పని చేస్తున్నారు అనేది కూడా నేను చెప్తాను, ఏమనుకోకండి. ఇప్పుడైతే స్టార్ట్ అవ్వలేదు, ముందుగానే చెప్తే బాగోదు కదా. ఇంకా ఫ్రిడ్జ్ లో ఉన్న ట్రేస్ అన్ని కడిగేసి మంచం మీద ఆరబెట్టాను, ఆరిన తర్వాత తుడిచేయచ్చు అన్నట్టుగా. అంతలోకి నేను ఎప్పటి నుంచో పల్లి చిక్కీ చేద్దామని అనుకున్నాను. మా ఆడపడుచు వాళ్ళు ఒక హాఫ్ టిక్కీ వరకు శనగలు పంపించారనమాట మాకు. అంటే వాళ్ళు తెలంగాణలో ఉంటారు, పండిస్తారని అంతకు ముందు షార్ట్ వీడియోలో కూడా చెప్పాను కదా. వాళ్ళ ఇంటికి మా అత్తగారు వెళ్ళినప్పుడు ఆమె చేత పంపించారనమాట. ఇంకా వాటితోనే పల్లి చట్నీలు అయితే చేసుకుంటున్నాము, ఇంట్లో కొన్ని కాల్చుకొని కూడా తింటున్నాము. అంత ముందు అయితే నేను సర్జరీకి వెళ్ళిపోయాను, అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాను కదా, ఇంట్లో ఇంకా ఎవరు ఉండట్లేదు, మా వారు కూడా సరిగా ఉండట్లేదు కదా ఇంట్లో, మొత్తం సగం వరకు చీమలు పట్టిపోయినాయి వాటికి. ఇక నేను వచ్చిన తర్వాత కొన్ని గింజలు అయితే తీసాను, మిగిలిన మాత్రం ఇంకా టిక్కీలో కట్టి జాగ్రత్తగా పెట్టాను. చుట్టూ చీమలది చాకు ఉంటది కదా, అదంతా పూసాను, లేదంటే ఇంకా చీమలు దుగ్గు చేసేస్తాయి. 2 కేజీల వరకే తీసాను, కానీ మధ్యలో టిఫిన్లు చేసుకున్నాం కదా, సో పల్లి చట్నీలో కానీ కొన్ని అయిపోయినాయి. ఇంట్లో బెల్లం కూడా లేదనమాట ఈ చిక్కీ చేయడానికని. ఇంకా ముందు రోజు మా వారు ఊళ్ళోకి వెళ్తేను తెప్పించుకున్నాను ఒక 1/2 కేజీ వరకు. 1/2 కేజీ కాదండి, సారీ, 1/2 కేజీ తెప్పించుకున్నాను. అంటే ఫస్ట్ కొంచెమే చేస్తున్నాను అనమాట, చూద్దాము మంచిగా వస్తే ఇంట్లో అందరు తినేస్తే గనక తర్వాత చేయొచ్చులే అన్నట్టుగా కొంచెమే చేస్తున్నాను అనమాట. ఒక్కోసారి నేను చేస్తాను కానీ ఇంట్లో ఎవరు తినరు, ఇంకా చేసినందుకు గాను నేనే తినాలన్నమాట. ఇంకా పడేయడానికి మనసు ఒప్పదు కదా, వేస్ట్ చేయడం ఇంక ఇష్టం లేక ఇంకా నేనే తింటాను లాస్ట్ కి. అందుకని వాళ్ళు తింటారో లేదో అన్నట్టుగా కొంచెమే చేశాను. పెద్దమ్మాయి అయితే త్వరగా స్వీట్స్ లాంటివి ఎక్కువ తినదు. ఇంకా మా చిన్నమ్మాయికి ఏమో పళ్ళు అయితే అన్ని రాలేదు కదా, తను నమలడానికి రాదు. ఇంకా మా వారి విషయానికి వస్తే ఆయన ఉదయం చేలోకి వెళ్తే సాయంత్రంకి వస్తారనమాట. ఇప్పుడు ఇస్తే మాత్రం కొంచెం తింటారు, లేదండి ఇంకంతే మర్చిపోతారు. ఇంకా పల్లీలన్నీ వేయించి పొట్టయితే తీస్తున్నాను, రావట్లేదు ఈజీగా, అందుకని ఇంకో చాట తీసుకొచ్చి అందులో వేసి తీద్దామన్నట్టుగా తీసుకొచ్చాను అనమాట. మీరు నమ్ముతారో లేదో, ఇదే ఫస్ట్ టైం నేను చేయటము, ఎందుకంటే ఎప్పుడు చేయలేదన్నమాట. ఏం తినాలని, శనగ ముద్దలు లాంటి ఏం తినాలన్నా కూడా ప్యాకెట్స్ ఉంటాయి కదా, అవి తీసుకొస్తారనమాట మా ఊరు. ఊళ్ళోకి వెళ్తే తెప్పించుకుంటాను. పనిమాల విత్తనాలు తీసుకొచ్చి ఇలా ప్రిపేర్ చేసి ఇంట్లో అయితే తినలేదు. ఇంకెలాగో చాలా ఉన్నాయి కదా మా ఇంట్లో, శనగలు చేద్దామన్నట్టుగా ఐడియా వచ్చింది. ఫస్ట్ టైం కదా, నేనైతే యూట్యూబ్ లో మామూలుగా వీడియోస్ కూడా చూడలేదు. ఈ సింపుల్ ప్రాసెస్ కూడా ఇంకా యూట్యూబ్ లో వీడియోస్ చూడడం ఎందుకులే అనేసి, ఏముంది బెల్లం పాకంలో మన వేయించిన పల్లీలు వేయడమే కదా అన్నట్టుగా నేను చేశాను అనమాట. చాలా బాగా వచ్చింది. ఈ రోజు ఈవినింగ్ కి చేశాను కదా, నెక్స్ట్ డే ఈవినింగ్ అయిపోయింది అనమాట. కొంచెం నెయ్యి కూడా వేసి చేశానా, చాలా బాగా వచ్చింది అనమాట. మా అమ్మ అయితే స్వీట్ తినకూడదు, కానీ మా అమ్మ కూడా తిన్నది, బాగుందని చెప్పింది అనమాట. కొన్ని గింజల వరకు చేశాను, ఇంకా కొన్ని ఒక 1/2 కేజీ వరకు, ఒక 1/4 కేజీ వరకు అలాగే బాక్స్ లో పెట్టేసి ఇంట్లో పెట్టాను. ఇవి మంచిగా తినేస్తే నెక్స్ట్ డే కుదిరినప్పుడు చేయొచ్చులే అన్నట్టుగా అవి
మామూలుగా షెల్ఫ్లో పెట్టాను. ఇంకా నెక్స్ట్ మార్నింగ్ ఏంటంటే నేను తలిపేయకుండా బయట ఏదో పని చేసుకుంటుంటే ఇంకా సడన్గా ఇంట్లో కోతి వెళ్ళి ఇక బాక్స్ మామూలుగా శనగిత్తనాల డబ్బా అయితే తీసుకొని వెళ్ళిపోయింది. మా ఊర్లో కోతులు చాలా ఎక్కువ ఉంటాయన్నమాట. కొంచెం అలా తలిపేయకుండా బయట ఏదో పనిలో పడి మనం వెళ్ళిపోయాం అనుకోండి, ఇల్లంతా గుల్లగుల్ల చేసేస్తాయి. మళ్ళీ గింజలు తీయాలి. ఒక 1/2 kg వరకు కూర్చొని, 1 kg ఉంది కదా ఇంకొక కొంచెం తీసేస్తే సరిపోయిద్దిలే అనుకున్నాను. కానీ కోతి ఎత్తుకెళ్ళింది కదా, మళ్ళీ ఇంకా కూర్చొని తీయాలన్నమాట, చేయాలనుకుంటే. మా వారేమో చేయమని అడుగుతున్నారు మళ్ళీ, కాబట్టి మళ్ళీ ఇంకా కూర్చొని గింజలు తీసి ఒక రోజు అయితే చేయాలి అనుకుంటున్నా. పాకమేమో ప్లేట్ కత్తుక్కుపోకుండా స్పూన్ అంటే వచ్చేస్తుంది. అందుకని మా వారు హెల్ప్ చేస్తున్నారనమాట. బాగా ముదురు గట్టి పాకం పడితే మళ్ళీ గట్టిగా ఉంటది కదా, తినలేం. మళ్ళీ ప్రెషర్ ఎక్కువ పెట్టాలి మా పళ్ళకైతే. అందుకని కొంచెం లేత పాకమే పెట్టేశాను. అడగడం మర్చిపోయాను, నాకు ఒకటి చెప్పండి. నా వీడియోస్ మీకు ఏమైనా బోర్గా అనిపిస్తుందా? ఇలా డైలీ వ్లాగ్ కాకుండా వేరే ఏదైనా కంటెంట్ పెడితే బాగుంటుందా? మీ సజెషన్ నాకు కావాలి, తప్పకుండా సజెస్ట్ చేయండి. అంటే ఎలాంటి వీడియోస్ పెడితే బాగుంటుంది అనేది. నేనైతే ఇల్లు దాటి ఇంకా బయటికి వెళ్ళను కాబట్టి వేరే ఏ వీడియోలు పెట్టలేకపోతున్నాను. ఇంట్లోనే ఉంటున్నాను కాబట్టి ఇంక ఇంట్లో చేసుకునే పనులే ప్రతి వీడియోలో చూపిస్తున్నాను. ఇవి మీకు బోర్గా అనిపిస్తే గనక చెప్పండి. ఏదో ఒకసారి ప్రతిదీ ఇలా వ్లాగ్సే కాకుండా మధ్య మధ్యలో అయినా సరే ఇలా వేరేది ఏమైనా పెడదాము అని ఐడియా అయితే ఉందన్నమాట నాకు. కానీ మీ సజెషన్ ని బట్టి నేను ఫాలో అవుతాను. మామూలుగా అయితే ఈ వీడియో తీసే రోజు నా హెల్త్ అసలు బాగోలేదు. కొంచెం నీరసంగా అనిపించి కాళ్ళు చేతులు కూడా నొప్పులుగా, అరికాలు మంట, హెడేక్, ఇంకా బాడీ పెయిన్స్ అలా ఉందన్నమాట. ఫీవర్ సిమ్టమ్స్ అప్పుడప్పుడే బయటపడుతుంది. ఎలాగో వీడియో స్టార్ట్ చేశాను కదా, దాన్ని ఇంకా మధ్యలో ఆపేయడం ఎందుకులని బలవంతంగా కంటిన్యూ చేస్తున్నాను. ఇంకా ఫ్రిడ్జ్ క్లీన్ ఒకటి చేద్దాం అనుకున్నా, పల్లి చికి చేద్దాం అనుకున్నాను కాబట్టి ఇవన్నీ కంప్లీట్ చేసేస్తే కొంచెం నాకు కూడా ఫ్రీగా ఉంటది అన్నట్టుగా ఇంకా బలవంతంగా చేశాను అనమాట. ఇవన్నీ మనకి హెల్త్ బాగున్నా బాగోపోయినా కొన్ని సార్లు ఇంట్లో పని అసలు తప్పదు కదా. హెల్త్ బాగోలేని సమయంలో ఎవరైనా హెల్ప్ చేస్తే నిజంగా వాళ్ళని అస్సలు మర్చిపోము. నా ఫేస్ లోనే కొంచెం నీరసం అయితే కనిపిస్తుంది కదా. రోజైతే నాకు మిడ్ నైట్ ఇక చలి జ్వరం కూడా వచ్చేసింది. ఇంకా మిడ్ నైట్ లేచి హాస్పిటల్ వెళ్ళడం ఎందుకులే అనేసి ఒక టాబ్లెట్ అయితే ఇంట్లో ఉంటేనే వేసుకొని పడుకున్నాను. ఇంకా నెక్స్ట్ డే వెళ్ళి చూయించుకున్నాను అనుకోండి. ఆల్రెడీ నేను షార్ట్ వీడియోలో కూడా మీతో షేర్ చేసుకున్నాను కదా. నాకెందుకో ఫీవర్ ఊరికూరకనే వచ్చేస్తుంది. కనీసం సంవత్సరానికి ఒక 2 సార్లైనా తప్పనిసరిగా నాకు ఫీవర్ వస్తుంది అనమాట. మా వారికి అయితే అస్సలు నిజంగా రాదు. ఎప్పుడో 2 సంవత్సరాలకు 3 సంవత్సరాలకు ఒకసారి ఫీవర్ వస్తుంది. ఇంకా మా పిల్లలకైతే నెలకు 2 నెలలకు వస్తానే ఉంటుంది. మళ్ళీ మేము ఇంట్లో ఉంటే తింటున్నాము, ఇంట్లోనే ఉంటున్నాము. మా వారేమో లేచిన దగ్గర నుంచి పొలం పనులు చేస్తానే ఉంటారు. మళ్ళీ ఆయన స్ట్రాంగ్ గా ఉంటారు. ఇంట్లో ఉండి తింటున్న మాకి అన్ని రోగాలు వస్తా ఉంటాయి. నేను అన్ని ట్రేస్ అన్ని తుడిచిచ్చేస్తే మా వారు అరేంజ్ చేసి వెళ్ళిపోయారు. అందులో నేను అన్ని సర్దుకున్నాను అనమాట. ఇప్పుడు కొంచెం చూడడానికి బాగుంది నీట్ గా. అంతకుముందు అయితే ఫ్రిడ్జ్ డోర్ తీద్దామన్నా కూడా అసలు ఇష్టం ఉండేది కాదు. అంతా చెత్తగా డస్ట్ గా అలా ఉంది. దుమ్ముగా ఉందన్నమాట పైన. హెల్త్ బాగోలేదు కదా, పైనే క్లీన్ చేశాను. చూడడానికి కొంచెం పర్లేదు, బాగానే ఉంది. ఇంకా ఫ్రిడ్జ్ కూడా మొత్తం అరేంజ్ చేసిన తర్వాత అంతలోకి చిక్కి కూడా మంచిగా ఆరిపోయింది. అట్ట వచ్చేసింది అనమాట ఊడేసి. మామూలుగా చాకుతో కట్ చేద్దాం అనుకున్నాను కానీ అలా బాగోదులే అనుకొని ఇంకా నేనే చేతులతో చిన్న చిన్న ముక్కలు చేసి వేరే ఒక బాక్స్ లో అయితే పెట్టేస్తున్నాను. చిన్నప్పుడు ఇలాగా పల్లి చిక్కీలు, ఇలా పల్లి పట్టీలు అమ్మేయడానికి వచ్చేవాళ్ళు అనమాట. పాత పుస్తకాలు లాంటివి ఇస్తే వాళ్ళు కొంచెం ఇలా పెట్టి వెళ్ళేవాళ్ళు. నాకు అది గుర్తొచ్చిందనమాట ఇది చూసేసరికి. నిజంగా టేస్ట్ అయితే భలే ఉంది. నైట్ అయితే డిన్నర్ లోకి అన్నమను మా వారి కోసం అయితే కోడిగుడ్లు కూర వండాను. మా పెద్దమ్మాయి అయితే అసలు తినడానికి రావట్లేదు, పడుకోవడానికి కూడా రావట్లేదు. మా అమ్మ దగ్గరే ఉంటుంది. మా చిన్నమ్మాయికి అయితే ఇలా కర్రీ కాకుండా ఉడకబెట్టిన గుడ్డు ఇచ్చాను కాబట్టి తనైతే 2 తిన్నది. నేను మాత్రం ఇంకా ఫీవర్ వచ్చిన సిమ్టమ్స్ ఉంది కదా, అందుకని కొంచెం మజ్జిగ అన్నమను ఉల్లిగడ్డ వేసుకొని తినేసాను. శరీరం సహకరించకపోయినా బలవంతంగా ఇంట్లో పనులన్నీ చేసుకుంటా ఉన్నాను. నైట్ అయితే ఇంకా కొంచెం ఇబ్బందిగా అనిపించింది. కడుపులో గ్యాస్ ట్రబుల్ లాగా గుచ్చుకుంటున్నట్లుగా, ఇంకా ఉబ్బరంగా అటు అనిపిస్తుంటేను ఇంకా ఈనో తెప్పించుకున్నాను మా వారి చేత. ఈనో తాగిన తర్వాత కొంచెం పర్లేదు, రిలీఫ్ అనిపించింది. గ్యాస్ట్రిక్ టాబ్లెట్స్ కూడా ఏమి లేవు ఇంట్లో అయితే ఫస్ట్ ఎయిడ్ లాగా టాబ్లెట్స్ స్టాక్ ఏమి ఉండవు, అప్పటికప్పుడు వేసుకోవడానికి. కడుపు అంతా ఏమంటారు గుచ్చుకున్నట్లుగా, అప్సెట్గా అలా ఉందన్నమాట.
గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అనుకుంటా, అందుకని మా వారైతే ఈనో తీసుకొచ్చారు. హెల్త్ అస్సలు బాగుండట్లేదు, కాళ్ళు నొప్పులు, కాళ్ళు పీకుతున్నట్టుగా ఉందన్నమాట. ఇంక ఈ తాగేసిన తర్వాత వీడియో అయితే కంటిన్యూ చేయలేకపోయాను, కొంచెం హెల్త్ సహకరించగా. ఏమనుకోకండి. ఈ వ్లాగ్ మీకు నచ్చితే కనుక హైప్ ఇవ్వండి. హైప్ ఆప్షన్ ఉంటుంది కదా, హైప్ చేస్తే మరింత మందికి రీచ్ అవుతూ హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.